తెలుగు పాటకు దరిద్రం స్టార్ హీరోలే. మణిశర్మ చెప్పిన నిజాలు. నిజమే, తెలుగు సినిమా హీరో ఎవడైతేనే స్టార్ హీరో కావచ్చు, 5 స్టార్ హీరో కావచ్చు, స్టార్లెస్ హీరో కావచ్చు, ప్రతి టెక్నీషియన్ వాళ్ళ కాళ్ళు మొక్కాలి, మరింత హీరోయిజం ప్రమోట్ చేయాలి. అవసరమైతే వాళ్ళ రాజకీయ కుటుంబ వ్యవహారాల డైలాగులు పాటల్లో మాటల్లో వచ్చేలా చూసి కాళ్ళు పిసకాలి, పల్లకి మోయాలి. తెలుగు ఇండస్ట్రీ అంటే అంతే కదా, వాళ్ళు దైవాంశ సంభూతులు కదా. బొడ్డూడని హీరోలకు కూడా ఇక్కడ చెత్త ఫ్యాన్స్ సంఘాలు ఉంటాయి. అంతా దాస్యమే కదా. మణిశర్మ మాటలో అసత్యమేముంది? చివరకు పాటల్ని కూడా భ్రష్టు పట్టిస్తున్నారని కుండబద్దలు కొట్టేశాడు. అఫ్కోర్స్ ఇది చిలక కొట్టుడు కొడితే గుగ్గు గుగ్గు గుడుసుంది దగ్గర నుంచి తెల్లా కోడిపిల్ల నువ్వు తల్లడిల్లి తల్లవుతావే తెల్లవారే కల్లా పాటల దాకా బూతుల సాహిత్యం. అందులోనే హీరోని ప్రమోట్ చేయాలి. అవసరమైతే హీరో ఇంటి పేరును ఒంటి పేరును రాజకీయాల్లో ఉంటే ఆ పార్టీ ఉత్కృష్ట సిద్ధాంతాలను కూడా అందులో ఇరికించాలి. అసలు వాడికి ఆ జ్ఞానం ఇసుమంతో లేకపోయినా సరే అవసరమైతే మరణించిన తాతను లాక్కొచ్చి గ్రాఫిక్ స్టెప్పులు కూడా వేయించాలి. మరీ తిక్కలేస్తే సంగీత దర్శకుడే ఒక మోడ్రన్ సన్నాయి పట్టుకుని పాటలోకి ప్రవేశించాలి, అంతే. నిజమే, మంచి సాహిత్యం, మంచి ట్యూను, మంచి మెలోడీ, మంచి రాగం, పదంలో హీరో కనిపించాలి, హీరోయిజం కనిపించాలి. వాళ్ళ కోసమే పాట రాయబడాలి, పాట పాడబడాలి, ట్యూన్ కట్టబడాలి. 10 ఏళ్లుగా తెలుగునాట టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్న మణిశర్మ మాటల్లో కనిపించిన వినిపించిన వేదన అదే. ఫ్యాషన్ డిజైనర్ అనే వంశీ సినిమాకు అమీ తుమి అనే ఒక సాదాసీదా సినిమా మాత్రమే ఇప్పుడు తన చేతుల్లో ఉన్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రోజుల్లో గుర్తుండిపోయే పాటలు రావడం లేదని బాధపడ్డాడు. స్టార్ హీరోలు మాస్ పాటలు కావాలని కోరుకుంటారని, లేదా తమ డ్యాన్సులకు అనుగుణమైన ట్యూన్లు కావాలంటారని అన్నాడు. చివరకు పాటల ట్యూన్లలోనూ హీరోలే, వాళ్ళ పెత్తనాలే. వాళ్ళకేం తెలుసు, రాగం తానం పల్లవి అంటే అవేమిటి అని అడుగుతారు. మేము పాటలు పాడతాం, ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారని కూడా అంటారు. కర్మ. తీన్మార్, శక్తి, కలేజా వంటి సినిమాలకు మంచి సంగీతం అందించలేకపోయానని బాధపడుతున్నాడు మణిశర్మ. స్టార్ హీరోయిజం రాను ఇంక తెలుగు సినిమాని ఎంత భ్రష్టు పట్టించబోతుందో చూస్తుండు మణిభాయ్. అప్పుడు ఇంకా తట్టుకోలేవు. ఎప్పుడైతే హీరోల కాళ్ళు కడిగే నిర్మాతలు వచ్చేశారో ఇంకెక్కడి సినిమా, అది భారీ పతనం దిశగా రాకెట్ వేగంతో పయనించుతుంది చూడు అంటున్నారు ఇండస్ట్రీ పండితులు.